గోదావరి పుష్కరాల్లో ఎంతమంది మీ పాపాన మీ పుణ్యం మీరు చేసినటువంటి ఆ పుణ్య కార్యక్రమం మీరు మునగట కోసం మీ పాపాలు కడుక్కుంటాకి మిమ్మల్ని మీరు గోదావరిలో 3 మునగలేయటాకి 29 మంది చంపేశారు. మీరు 29 మంది చావుకు కారణమయ్యారు కదా. అంటే వాళ్ళు కూడా పవిత్ర గోదావరి నదిలో స్నానం చేయటానికి వచ్చినటువంటి 29 మరణానికి ఎవరు కారణం? ఏం చేశారు? తిరుమల తిరుపతిలో 1000 కాళ్ల మండపాన్ని కూల్చేసింది ఎవరు? ఏ పాకిస్తాన్ వాడు వచ్చాడు? ఏ బంగ్లాదేశ్ వాడు వచ్చాడు? ఎవడొచ్చాడు? ఏ ఇరాన్ వాడు వచ్చాడు? ఎవడొచ్చాడు? ఏ టర్కిష్ వచ్చాడు? ఏ టర్కీ నుంచి ఎవడొచ్చాడు? నారా చంద్రబాబు నాయుడు కాదా ఈ పాపం అని అడుగుతున్నాను. 1000 కాళ్ల మండపాన్ని కూల్చిన పాపం మీద కాదా? మీరు ఇవాళ హిందూ మతం గురించి, దేవుడి గురించి, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి మీరు మాట్లాడతారు. జగన్ గారి మీద విషం చిమ్ముతారు, కాలకూట విషం చిమ్ముతారు మీరు. ఇక జగన్ గారి సంగతి చూసుకుందాం. మీ పాపాలు ఒకటి అర కాదు, చిట్ట ఇంత ఉంది, ఇంత కాదు. ఈడెవడండి? రామతీర్థంలో స్వామివారికి విగ్రహానికి కళంకం చేసినట్టు కాదా ఈడు? మీ గవర్నమెంట్ రాగానే, జగన్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు స్వామివారి విగ్రహానికి కళంకితుడైనటువంటి ఇతన్ని ముద్దాయిగా అరెస్ట్ చేస్తే మీరొచ్చి జగన్ గారు ఉన్న గవర్నమెంట్ లో ఆ విగ్రహాన్ని కేసులో ముద్దాయిని చేసి జైల్లో పెట్టారు కాబట్టని ఎన్ని లక్షలు మీరు సీఎంఆర్ఎఫ్ నుంచి, పోనీ మీ జేబులో డబ్బులు కాదు, తెలుగుదేశం అకౌంట్ లో డబ్బులు కాదు, మీ హెరిటేజ్ డబ్బులు కాదు, మీ జేబులో డబ్బులు కాదు, సీఎంఆర్ఎఫ్ నిధుల నుంచి మీరు డబ్బులు ఇచ్చారా? ఇవ్వలేదా? ఎందుకు ఇచ్చారు? జైలుకి వెళ్ళాడంట, డబ్బులు ఇచ్చారు సీఎంఆర్ఎఫ్ నుంచి. దేనికి జైలుకి వెళ్ళాడు? రామతీర్థంలో స్వామివారి తలకి విగ్రహానికి కళంకితం చేసినటువంటి వీడిని అరెస్ట్ చేస్తే ఆ అరెస్టుకి పరిహారంగా ప్రభుత్వ ఖజానా నుంచి సీఎంఆర్ఎఫ్ ఇచ్చారు. వీళ్ళు చూడండి, వీళ్ళు పాపాలు. జగన్మోహన్ రెడ్డి గారు పెంటపాడులో, తాడేపల్లిగూడెం ప్రాంతంలో పెంటపాడులో ఆలయంలో రథం దహనమైంది, కాలి బుగ్గైంది. ఏం చేశారు? పవన్ కళ్యాణ్ గారు ఏమైతే చెప్తున్నారుగా, ఆడెవడో మెంట్లోడు, ఈడెవడో మెంట్లోడు అని చెప్తున్నారు అంతర్వేదిలో. చెప్పండి, వీళ్ళు పిచ్చోళ్ళంట, ఎవడో పిచ్చోడు కాల్చాడంట అని చెప్తున్నారు అని అన్నారు. మేము పిచ్చోడు కాల్చాడని మేమల్లా, మీరే పుట్టిస్తారు, మీరే కాయిస్తారు, మేము అనకుండానే. మరి పెంటపాడులో ఎవరు రథాన్ని దహనం చేసినోడు ఎవడు? కనుక్కున్నారా? కనుక్కోలేదు కదా. కొన్ని రథాన్ని పునర్నిర్మాణం చేయించారా? చేయించలేదు కదా. అంతర్వేదిలో మీలాంటి దుర్మార్గుల ప్రోద్బలంతో అర్ధరాత్రి తెల్లవారుజామున రథానికి నిప్పంటిస్తే ఎన్నాళ్ళు చేయించాం? సుమారుగా 123 రోజుల్లో. అంటే మళ్లీ రథసప్తమి రోజుకి దహనం అయితే మళ్లీ రథసప్తమి వచ్చేప్పటికీ మేము పునర్నిర్మాణం చేయించాం 1 కోటి రూపాయలు పెట్టి. రామతీర్థంలో రాముడి వారి ఆలయానికి దాని ట్రస్టీ ఎవరు? రామతీర్థం ట్రస్టీ ఎవరు? ఆ గుడి ఎలా ఉండేది? శిథిలావస్థలో ఉండేది. ట్రస్టీ ఏనాడు పట్టించుకోలేదు, గుడికి కాపలా పెట్టించలేదు, గుడిలో ఏం జరుగుతుందో ఏనాడు కన్నెత్తి చూడలేదు, దర్శనానికి కూడా వెళ్ళలేదు. ఏ రోజు రాముడు గారి కళ్యాణానికి ఎప్పుడన్నా ఆ ట్రస్టీ గారు ఎప్పుడన్నా వస్త్రాలు తీసుకెళ్లారా? ఏ రోజన్నా? ఇవాళ 3 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 5 నుంచి 7 మాసాల్లో రాతి కట్టడంతో ఆలయ నిర్మాణం. అంటే 1000 సంవత్సరాలైనా కూడా రామతీర్థం స్వామివారి రాముల వారి ఆలయం అలాగే ఉంటది. 1000 సంవత్సరాలైనా సరే రాతి నిర్మాణం 3 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసి వెంటనే స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అంతర్వేదిలో
123 రోజుల్లో రథాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేసి స్వామివారికి రథసప్తమి రోజు రథం ఊరేగింపు నాటికి అప్పచెప్పడం జరిగింది. ఏ ఒక్క రోజన్నా మీ జన్మలో, మీ రాజకీయ జన్మలో, మీ జీవితంలో ఒక్క రోజన్నా జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక్క కార్యక్రమం చేశారా? మీరు బెజవాడలో కూల్చినటువంటి అన్ని ఆలయాలు జేసీబీలతో ప్రొక్లైన్లతో కూలదయించినటువంటి ప్రతి ఆలయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేయించాడు. మీరు క్రైస్తవుడు 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 అని చెప్పని బురద చిమ్ముతున్నారు, విషం చిమ్ముతున్నారు కదా. కేవలం క్రిస్మస్ రోజు ఒక్క రోజే చర్చికి వెళ్లేటువంటి మీరు క్రైస్తవుడిగా ముద్రేసి రాక్షస ఆనందాన్ని పొందుతున్నటువంటి ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే కట్టించాడు. ఇవన్నీ మీరు బెజవాడలో కూలదేసిన ఆలయాల్ని కట్టించాడు. ఎవడో ఒక ఎదవ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారికి మతం అనే దాన్ని అంటిద్దామని రథాన్ని దహనం చేస్తే అంతర్వేదిలో రథాన్ని నిర్మాణం చేయించాడు. రామతీర్థంలో ఎవడు మీరు ప్రోత్సహించకపోతే ముద్దాయిగా జైలుకి వెళ్తే దానికి నజరానాగా సీఎంఆర్ఎఫ్ డబ్బులు ఎందుకు ఇచ్చారు? ఎన్ని లక్షలు ఇచ్చారు? మరి పాపాలు మీరు చేస్తే ఆలయం కట్టించినాడు ఎవడు? అదొకటే కాదు ఈ రాష్ట్రంలో ఎన్ని వందల కోట్ల రూపాయలతో ఆలయం నిర్మాణం చేశారు. సరదాకు ఒక ఉదాహరణ, బందర్లో గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటే అది జీర్ణమైపోతే మీరు ఆ జీర్ణమైపోయిన దేవుణ్ణి పట్టించుకోకపోగా, ధూపదీప నైవేద్యాలకి నయా పైసా ఇవ్వకపోగా ఆ దేవుడి స్థలాన్ని కొట్టేయటం కోసం ఆలయాన్ని కనకదుర్గం వారికి మీరు అడాప్షన్ ఇచ్చి ఆ స్థలం మీద గుల్లపూడిలో ఉన్నటువంటి 40 ఎకరాల స్థలం మీద మీరు కన్నేసి చెరబడదాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని ఎండోమెంట్స్ కి వెనక్కి డీఅడాప్ట్ చేసి 2 కోట్ల రూపాయలు డబ్బులు మంజూరు చేసి జీర్ణమైపోయి గర్భగుడిలో స్వామివారి మీద వర్షపు నీరు కారేటువంటి అపవిత్రం అపచారం జరుగుతున్న ఆలయంలో చిరంజీవి గారిని పంపించి రిక్వెస్ట్ చేసి శంకుస్థాపన చేయించి ఆలయాన్ని నిర్మాణం చేశారు. పునర్నిర్మాణం జరిగింది. ఇట్లాంటి అనేక ఆలయాలు. ఇవాళ శ్రీవాణి గురించి చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ గారు సిగ్గు ఎగ్గు లేకుండా, దేవుడు అనేటువంటి పాపభీతి లేకుండా శ్రీవాణి ట్రస్ట్ డబ్బులు 500 దేవుడికి జమ చేస్తున్నారు, మిగతా డబ్బులు వెయ్యని చెప్పని పచ్చిగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇవాళ ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ గారు ప్రమాణ స్వీకారం చేయకముందే శ్రీవాణి ట్రస్ట్ ని రద్దు చేస్తాను, ఇది అవినీతికరమైన ట్రస్ట్ అని చెప్పారు. శ్రీవాణి పేరుతో దోచుకుంటున్నారని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. నేను అడుగుతున్నా, 2 ఏళ్లయింది కదా, శ్రీవాణి ట్రస్ట్ ను ఎందుకు కొనసాగిస్తున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారు మీరు సిగ్గు ఎగ్గు లేకుండా శ్రీవాణి ట్రస్టులకు వచ్చేటువంటి 500 రూపాయలు మాత్రమే దేవుడికి జమ చేసి, దేవదేవుడికి జమ చేసి 10,000 రూపాయలు కొట్టేస్తున్నారు ఇల్లు అని చెప్పి మీరు మాట్లాడారు పాలక వర్గాన్ని. ఎందుకు మీరు బయటికి తీయలేకపోతున్నారు? ఎందుకు బొక్కలు వేయించలేకపోతున్నారు? 10,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ లో కొట్టేసిన వాళ్ళని, ఆ ట్రస్ట్ ను ఎందుకు మీరు కొనసాగిస్తున్నారు? అంటే మీరు కూడా దుబ్బేస్తున్నారా? నిందలేశారు కదా, అవినీతి బురద జిమ్మారు కదా, ఏమైంది? శ్రీవాణి ట్రస్ట్ ని ఎందుకు మీరు ముయ్యటం లేదు? ఎందుకు ముయ్యట్లా? శ్రీవాణి ట్రస్ట్ శ్రీవారి టెంపుల్స్ ని పునర్నిర్మాణం చేసేటువంటి ఆ ట్రస్ట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పంతో, ఆలోచనతో బ్లాక్ లో ఎట్లాగూ టికెట్లు అమ్ముతున్నారు, బ్లాక్ లో టికెట్లు కొంటున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, నేను మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా, మీకు నిజంగా నిజాయితీ ఉంటే గనక, శ్రీ వెంకటేశ్వర స్వామి మీద మీకు భక్తే ఉంటే గనక, ఇవాళ కొండ మీద జరిగేటువంటి అవినీతి అపచారాల్ని మీరు చూడరా? మీరు కనపడరా? మీకు కనపడవా అని అడుగుతున్నాను. రూమ్ ఇవ్వాలంటే ఎంత తీసుకుంటున్నారు కొండ మీద? ఇవాళ రిజర్వే అంటే దర్శనం టికెట్ ఆల్రెడీ ఆన్లైన్ లో కొనుక్కున్న వాళ్ళు రూమ్ కావాలంటే ఎంత డబ్బులు తీసుకుంటున్నారు? 1,500 నుంచి 2,000 రూపాయలు నిర్లజ్జగా బరి తెగించి
ఆలయ కౌంటర్లో తీసుకుంటున్నారని ఏ భక్తుడిని అడిగినా చెప్తున్నారో చెప్పట్లేదా? కొండ దిగొచ్చిన ప్రతి భక్తుడు చెప్తున్నాడు కదా. అవినీతి పెచ్చు పేరిపోయింది చంద్రబాబు నాయుడు కాలంలో అని చెప్పి. దర్శనానికి టోకెన్లు కొండ కింద నుంచి కొండ మీదకి నడిచి రాకపోయినా సరే నడిచి వచ్చినట్టు బ్రోకర్లు ట్యాగ్ వేయిస్తున్నారా, వేయించట్లేదా? ట్యాగ్ వేయించి వాళ్ళని తీసుకెళ్లి విజిలెన్స్ లోపల కొంతమంది విజిలెన్స్ వాళ్ళు వీళ్ళందరూ కుమ్మక్కై వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు సరాసరి ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో తీసుకెళ్లి దర్శనం చేయిస్తున్నారా, చేయించట్లేదా? మనిషికి 6,500 రూపాయలు తీసుకుంటున్నారని భక్తులు ఆరోపణ చేస్తున్నారు కిందకొచ్చి. ఎందుకు కంట్రోల్ చేయరు? విజిలెన్స్ ఏమైపోయింది? నిద్రపోతుంది ఎందుకని? భక్తుల్ని ఎవరిని అడగండి, నువ్వు చూసావా? మరి భక్తులు వచ్చి మొత్తం చెప్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీకు పట్టవా అని అడుగుతున్నాను. ఆఖరికి శ్రీవాణి దర్శనం కావాలన్నా సరే 10,500కు తోడు 2,000 రూపాయలు ఇస్తే దొరుకుతుందని అందరూ చెప్తున్నారు. భక్తులు అందరూ చెప్తున్నారు, ఇల్లొచ్చిన వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు అవినీతి పెచ్చుపేరిపోతుంది? కంట్రోల్ ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటం, దేవుడి పేరుతో అసత్యాలని పోగేసి జగన్మోహన్ రెడ్డి గారిని బలి తీసుకుంటాకి ప్రజల్లో రాజకీయంగా మీరు ఎదుర్కోలేక చేయడం తప్పితే. ఇగో శ్రీవాణి ట్రస్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ పథకాన్ని స్టార్ట్ చేసిన వాడు, ఈ సంకల్పాన్ని ఎత్తుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. శ్రీవారి ఆలయం కింద శ్రీవారి టీటీడీ ఏది శ్రీవాణి ట్రస్ట్ కింద మొత్తం 5,263 పనుల్ని 5 ఏళ్లలో మంజూరు చేసిన మాట వాస్తవా కాదా? శ్రీవాణి ట్రస్ట్ కింద 5,263 ఆలయాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, గుడి నిర్మాణం కానీ, లేకపోతే ఏమన్నా గాలి గోపురాల నిర్మాణం కానీ, లేకపోతే గుళ్ళో ఇంకోటి స్వామివారికి ప్రసాదం చేసేటువంటి వంటశాలలు కానీ, ఇట్లా రకరకాల కార్యక్రమాలు ఆంధ్ర తెలంగాణలో మొత్తం కలిపి 5,263 పనులు మంజూరు చేయటం వాస్తవా కాదా? చెప్పలేరా? నోరు రాదా? 664.75 కోట్ల రూపాయలను మంజూరు చేసిన మాట వాస్తవా కాదా? ఆలయాల నిర్మాణం కోసం, ఆలయాల్లో వివిధ కార్యక్రమాల నిర్మాణం కోసం 664.75 రూపాయలు తిరుమల తిరుపతి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిధులు కేటాయించిన మాట, మంజూరు చేసిన మాట వాస్తవా కాదా? చెప్పలేరా? నోళ్లు రావా? నేను చెప్తున్నా కదా, తప్పో ఒప్పో చెప్పండి. నేను చెప్పింది రామతీర్థం ఆలయ పునర్నిర్మాణం 2021 డిసెంబర్ 3న శంకుస్థాపన చేశారు. 123 రోజుల్లో నిర్మాణం 3 కోట్ల రూపాయలతో చేశారు. అంతర్వేది రథం 2020 సెప్టెంబర్ 6వ తారీఖున తెల్లవారుజామున కళంకం జరిగితే 5 మాసాల్లో 5 నెలల 2 వారాల్లో రథాన్ని పునర్నిర్మాణం చేసి 2021 ఫిబ్రవరి 19 రథసప్తమి రోజున స్వామివారికి దాన్ని ఊరేగింపుకి అంకితం చేశారా, చేయలేదా? జగన్మోహన్ రెడ్డి గారు జగన్ గారు వెళ్ళారు కదా దాన్ని అంకితం చేయటానికి. అంతర్వేదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రథాన్ని స్వామివారికి అంకితం చేసినటువంటి సందర్భం అది కాదా? ఆయన మాట్లాడతారు, నేను సీఎం అయ్యాక నా 2వ సంతకం టీటీడీ ఈవో శ్యామలరావును నియమించే పత్రంపై చేశాను. ఇది నా నిబద్ధత, దేవుడి పట్ల నాకు అంకిత భావం, నా మతం పట్ల, నా హిందూ తత్వం పట్ల నాకు అంకిత భావం అని చెప్పని సొల్లుగొబులు చెప్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు.